అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదని ఒక సామెత. టిడ్కో ఇళ్ళు ఎవరు కట్టాలి? చంద్రబాబు కట్టాలి. ఎలా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసేసుకుని ప్రజల చేత 3 లక్షలు అప్పు చేయించి ఆ డబ్బులతో కట్టడం. కట్టారా? కట్టేశారు. అదేంటి? ఎప్పుడు? ఆల్రెడీ ఇచ్చేశారు, మీకు తెలియదా? 2019 ముందు గృహప్రవేశాలు కూడా అయిపోయినాయే, అందరూ ఇళ్లలోకి కూడా వెళ్ళిపోయారే. ఎంతమంది? 20 లక్షల మంది. మీకు తెలుసా? అదేంది మీరు టిడ్కో లబ్ధిదారు ఎక్కడా అని అన్నారు అనుకోండి, మీరు ద్రోహి, రాష్ట్ర ద్రోహి, అబద్ధాలు చెప్తున్నోళ్ళు, నాశనం అయిపోతారు అని శాపనార్థాలు పెడతారు. 70% అయిపోయినాయి, 80% అయిపోయినాయి. ఆ తర్వాత వార్తలు రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్ళని, ఆ అప్పులన్నీనేమో చంద్రబాబు తీసుకెళ్ళి పసుపు కుంకుమ కింద మరి ఖర్చు పెట్టేసుకుంటే, వాటిని మళ్ళీ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి నుంచి డబ్బులు తీసుకొచ్చి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికీ కొన్ని ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు. రేపు జనవరికి ఇంకో 30,000 ఇళ్ళు ఇస్తారు. ఈలోపుగా మొన్నటిదాకా ఇవ్వని చంద్రబాబు గురించి ఒక్క వార్త రాయని వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి దాని గురించి ఈనాడు ఓ పెద్ద కథనం. ఇక్కట్ల ఇళ్ళు జగన్కే చెల్లు. మరి అక్కడ ఇక్కట్లు ఉన్నాయి అంటే పాపం ఎవరిది? శాపం ఎవరికి తగలాలి? ఇప్పుడు ఇస్తుంటే ఇక్కట్లు గుర్తుకొచ్చినాయి, ఇచ్చేసామన్న వాళ్ళ దగ్గర ఇక్కట్లు గుర్తుకురాలి. దానికి తోడుగా దుర్భరంగా టిడ్కో గృహ సముదాయాలంట. అప్పగిస్తే సరిపోతుందా, సమస్యలను తీర్చరా? ఇది ఓవరాల్గా రాసుకొచ్చినటువంటి ఒక పెద్ద స్టోరీ. దాంతోపాటు తాళాలు ఇచ్చేశారు, గాలికి వదిలేశారు అంటూ కొన్ని రాసుకొచ్చారు. ఇందులో ఓ టిడ్కో ఇంట్లో చెదపట్టిన తలుపు, అవి కొన్నిటిని అండర్ కన్స్ట్రక్షన్ వదిలేశారు. రాజీవ్ గృహకల్ప ఇళ్ళు శాంతం వదిలేశారు, శిథిల భవనాలుగా మార్చారు. ఇందిరమ్మ ఇళ్ళు శాంతం వదిలేశారు, శిథిల భవనాలుగా మార్చారు. ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడే, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, రాజశేఖర్ రెడ్డి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆయన చనిపోతే ఆ తర్వాత వాటిట్లో కొన్ని ఇచ్చారు, మిగతా అన్నీ అట్లాగే వదిలేశారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఎవరు అప్పుడు సచ్చినా రాయరు. ఇప్పుడు వీటిట్లో ఇట్లా చిలకలూరుపేట దగ్గర చెత్తా చెదారం చూపుతున్నారండి. ఇళ్లలో చెత్త తీసుకెళ్ళి ఇప్పుడు మన ఇంటి సందు చివరన డస్ట్బిన్ ఉంటే అక్కడ చెత్త వేస్తే దానికి నిన్ను ఇళ్ల నిర్మాణానికి ఏంటి సంబంధం? ఇంకోటి వచ్చేటప్పటికి బడి ఆసుపత్రులు లేవంట. టిడ్కో ఇళ్ల లోపల బడిను ఆసుపత్రి కడతారా? టిడ్కో ఇళ్ల లోపల. ఇది ఎక్కడ వేరితనం? వార్తలు రాసే విధానం చూడండి. నిర్వహణపై పట్టింపే లేదు అంటే ఏం పట్టింపు ఉండాలి అందులో నాకు అర్థం కాలేదు. ఇంకొకటి వచ్చేటప్పటికి రేషన్ బియ్యం కోసం 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అట్లాంటి ప్లేస్లో ఎవడు కట్టించాడు? చంద్రబాబు నాయుడు కట్టించాడా, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి కట్టించాడా? చంద్రబాబు కట్టించిన వాటినే కదా యువతలకి. ఇంకోటి ఇప్పుడు అక్కడికే వెహికల్ వస్తుంది కదా, రేషన్కి ఎందుకు అవతలకి వెళ్ళాలా? రేషన్ వెహికల్ అక్కడికే వస్తుంది కదా, మరి ఇది మోసం చేయడమే కదా. ఇంకోటి ఇక ఆట స్థలాలు, తాడేపల్లిగూడెంలో డస్ట్బిన్లను బొమ్మలేసి, లేకపోతే ఇళ్ళకి బిల్డింగ్లు, అటు బిల్డింగ్ ఇటు బిల్డింగ్ మధ్యలో ఉండేటువంటి పిచ్చగడ్డి మొలుస్తుంది. ఎస్, ఎవడు చూడాలి? అయ్యి స్థానికులే చేసుకోవాలి. తన ఇంటి వెనకాల పచ్చగడ్డి లెగుస్తుంటే ఎవడో వచ్చి ఎందుకు చేస్తాడు అది? లేదా కార్పొరేషన్ వాళ్ళు చూడాలి లోపల, అంతే కదా. కార్పొరేషన్ వాళ్ళు చూపెట్టాలి, లేదా స్థానిక ప్రజలు అదే అసోసియేషన్గా ఫామ్ చేసుకున్నప్పుడు అసోసియేషన్ అందరు కలిపి చేసుకోవాలి. మనకి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళు ఉంటాయి, వాటిట్లో బయటోడు వచ్చి ఎవడన్నా చేస్తాడా? మనమే డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం కదా. ఇది కామన్ థింగ్ కదా. దాన్ని ఒక విషం చెమ్మడం అన్నటువంటిది. ఓవరాల్గా నోట్లో అన్నం పెట్టినా సరే తుపుక్కున ఊసేటటువంటి స్టైల్ ఆఫ్ జర్నలిజం ఇక్కడ నడుస్తోంది.